శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 11వ తేదీ మార్చి నెల 2026వ సంవత్సరం బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాలు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. లాభస్థానంలో రవి గారు ఉన్నారు, కుజుడు ఉన్నారు, బుధుడు ఉన్నారు, రాహు ఉన్నారు. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహస్థితులే. అయితే ఏలినాటి శని జరుగుతోంది, ఇది మర్చిపోకూడదు. ఒక్కసారైనా మీరు శని గారికి తైలాభిషేకం చేసుకోండి, ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, ఆలయానికి వెళ్ళండి లేదా ఆశ్రమానికి వెళ్ళండి, ఆలయ సేవ చెయ్యండి లేదా ఆశ్రమ సేవ చెయ్యండి, సద్గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి, పెద్దలని పూజించండి, గౌరవించండి, వారికి ఏదన్నా సహాయ సహకారాలు అందించండి, పెద్దల యొక్క సలహా సంప్రదింపులు తీసుకోండి. ఏదైనా స్థిర చరాస్తుల విషయంలో పెద్దల యొక్క అభిప్రాయాలు కూడా సేకరించుకోండి. ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి అనేది ఒక్కసారి మీ తల్లిదండ్రులనో, మీ పెద్దలనో, మీ అత్యంత ఆత్ములనో, ఆత్మీయతతో ఉన్నవారినో, మీకన్నా పెద్దవారిని, వారి యొక్క సలహా సంప్రదింపు తీసుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు మీకు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విలువైన వస్తువులు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లాభాల బాటలో ఉంటారు. వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, ద్రవ్య లాభాలు ఉంటాయి, మాట వల్ల లాభం ఉంటుంది, కుటుంబ వృద్ధి ఉంటుంది. అనేక రకాలుగా సంయమనం పాటిస్తూ వెళ్ళండి, అనేక రకాలుగా లాభాలు కూడా పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం ద్వారా, ఇంటి ఇలవేల్పుని పూజించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు చాలా బాగున్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి శుక్ర శనిలు కూడా చాలా బాగున్నారు. అంటే ఈ 3 గ్రహాలు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా, దశమ స్థానంలో రవి గారు బాగుండడము, అలాగే రవి బుధుల యొక్క కలయిక కూడా బాగుండడము, ఇవన్నీ కూడా వీళ్ళకి ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేస్తున్నాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, లాభాపేక్షతో ఉంటారు, అనేక రకాల లాభాలు మీకు వస్తాయి, వాక్కు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. అలాగే కొత్త కుటుంబ సభ్యుల రాక మీకు చాలా చాలా ఆనందాన్ని తెచ్చిస్తుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. శుభకార్యాలలో మీరు ప్రముఖ పాత్ర వహిస్తారు. అలాగే మీకే స్వయంగా వివాహం కావాల్సి ఉన్నా కూడా వివాహం కుదురుతుంది. ఎక్కువగా దైవ కార్యాలలో పాల్గొంటారు. మీరే దైవ కార్యాలు నిర్వర్తిస్తారు కూడా. ధనాన్ని వెచ్చిస్తారు, కాలాన్ని వెచ్చిస్తారు. చాలా చాలా సంతృప్తిగా ఈ దైవ కార్యాలన్నీ చేస్తారు. మీకు అనేక విధాల ఆత్మసంతృప్తి ఏర్పడుతుంది. సంతానం బాగుంటారు. చక్కటి బలము, అంగబలము, అర్ధబలము అంటాం కదా, అవన్నీ ఏర్పడతాయి. సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము కూడా మీకు పబ్లిక్ రిలేషన్స్ ని బాగా బాగా బలోపేతం చేస్తుంది. అనేక విధాలుగా మీకు చాలా బాగుంది అని చెప్పాలి. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలను విడవకుండా చేయండి. జీవితాశయాన్ని ఏర్పాటు చేసుకోండి. అలాగే 10 మందికి మేలు చేసే పనులు ప్రారంభించండి. 10 మందికి ఉపయోగపడడమే కాదు, మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మీ పేరు చిరస్థాయిగా నిలవడానికి కావలసినటువంటి బీజాలు ఇప్పుడు పడతాయి. అంటే దానికి తగిన పనులు మీరు శ్రీకారం చుడతారు. ఇవన్నీ కూడా మీకు ఆత్మసంతృప్తి కలిగించే అంశాలే. జీవితంలో చాలా చక్కటి అవకాశాలు వచ్చి మీరు ఉన్నత స్థితికి వెళ్తారు అని కూడా చెప్తూ ఉన్నాను. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, తృతీయంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు, షష్టంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, దశమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే మీకు సంతృప్తికరమైనటువంటి ఫలితాలను ఇస్తోందో, మీరు ఈ రోజంతా చాలా నిశ్చింతగా గడుపుతారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి, దగ్గర ప్రయాణాలు ఉంటాయి. వెరసి ఎక్కువగా ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దైవ కార్యాలు చేస్తారు. స్థిర చరాస్తుల వృద్ధి కలుగుతుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఒక విధంగా ఉన్నతి కలుగుతుంది అనే చెప్పాలి. అలాగే పితృవంశ దోషాల నిమిత్తము ఈ రవి కుజ రాహు స్తోత్ర పారాయణాలు, సర్పదోషం నిమిత్తము కూడా ఈ రవి కుజ రాహు స్తోత్ర పారాయణాలని తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోవాలి. అంటే ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి అన్నమాట. వీలైతే పుట్టలో కూడా పాలు పోయండి. మిగతా అన్ని విషయాలు చాలా బాగున్నాయి. ఏవైతే మీకు ఇబ్బందికరము అనుకుంటారో దానికి
ఈ రకమైన స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ పరిహారం చేసుకోవడం ద్వారా చాలా వరకు మానసిక ప్రశాంతతని పొందవచ్చు. శివారాధన చెయ్యండి, దక్షిణామూర్తి స్తోత్రాలని పఠించండి. అన్యోన్యత పెరుగుతుంది భార్యాభర్తల మధ్య కానీ, ఇతర స్నేహితులతో కానీ, బంధువర్గంతో కానీ అనేక విధాల సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి వారికి ఎన్ని విధాలుగా ఓర్పు కలిగి ఉండాలో అన్ని విధాలుగా ఓర్పు కలిగి ఉండాల్సిందే. అన్ని గ్రహాలు అనుకూలత లేవు. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు కదా అనుకుంటే శనిగారితో కలిసి ఉన్నారు. ఓర్పు కలిగి ఉండండి. వ్యయస్థానంలో గురువుగారు బాగున్నారు. ఇక మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏమాత్రం కనిపించబోవడం లేదు. ఖర్చు ఎక్కువగా ఉంది, కానీ దైవ కార్యాలు ఎక్కువగా చేస్తారు, దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు, శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు, దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. వాటి నిమిత్తం కూడా ధనం ఎక్కువగా ఖర్చు అవ్వాల్సి వస్తుంది. అలాగే భర్త గారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, లేదా భార్య గారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొంచెం ధనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెట్టుబడులు పెట్టడానికి కూడా మీరు ఈ సమయంలో సాహసిస్తారు, కానీ ఈ సమయంలో పెట్టుబడులు ఎక్కువ పెట్టకండి. కానీ ఎటువంటి పెట్టుబడులు పెట్టవచ్చు? మీరు వ్యాపారానికి పెట్టవద్దు, కానీ స్థిర చరాస్తులు కొనుగోలు చేసుకోవడానికి ధనాన్ని మీరు పెట్టుబడిగా పెట్టవచ్చు. ఇదంతా కూడా చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్య సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబ జీవితంలో అనుకూలతల కోసం గణపతి ఆరాధన చెయ్యండి. ప్రశాంత చిత్తం కోసం దుర్గా ఆరాధన చెయ్యండి. అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి సప్తమ స్థానం చాలా ఇబ్బందికరంగా తయారైంది. లాభస్థానంలో ఉన్నటువంటి గురు సంచారం చాలా బాగుంది. గురువుగారు మీకు అనేక విధాల ఆశీస్సులు ఇస్తున్నారు, అలాగే ఆనందాన్ని ఇస్తున్నారు, ఆర్థికాన్ని ఇస్తున్నారు, అన్ని విధాల బాగుంది. కానీ సప్తమం కానీ అష్టమం కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే పబ్లిక్ రిలేషన్స్ ఇబ్బందిగానే ఉంటాయి, ప్రజలతో మమేకమై చేసేటటువంటి పనులు ఇబ్బందిగానే ఉంటాయి. ఏదైనా అవమానాలు రావడానికి అవకాశం ఉంది, అపనిందలు పడడానికి అవకాశం ఉంది, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెరగడానికి అవకాశం ఉంది. ఇంతవరకు మనస్పర్ధలు లేని వారికి కూడా ఇప్పుడు మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇలా మీరు ఏ రూపకంగా చూడండి కొంత ఇబ్బందికరమైన వాతావరణమే కనిపిస్తుంది. కుటుంబంలో ఐకమత్యం తక్కువగా ఉంది, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కూడా అంతంత మాత్రంగానే ఉంది. సంతాన రీత్యా ఏమైనా సంతృప్తిగా ఉంటుందా అంటే మీరు ఓర్పు కలిగి ఉన్నంత వరకు వారు కూడా బాగానే ఉంటారు. రుణభారాలు పెరుగుతున్నట్టుగా ఉంటాయి. లాభాల బాటలో ఉన్నారు, లాభాలు అయితే వస్తున్నాయి, కానీ వచ్చిన ధనము వచ్చినట్టుగా సరిపోతోంది తప్ప పూర్తిగా 10 రూపాయలు మిగులు అనేది కనిపించబోవడం లేదు. ఈ రకమైనటువంటి ఇబ్బందులు మీకు కనిపిస్తూ ఉన్న కారణం చేత వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. సంయమనం పాటించండి, ప్రశాంత చిత్తంతో ఉంటారు. కన్యరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు చాలా కనిపిస్తున్నాయి. షష్ఠ స్థానం చాలా బాగా పండుతోంది, తృతీయ స్థానం చక్కగా పండుతోంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని సంచారము బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి, కుజ, రాహు, బుధ ఈ 4 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ గ్రహాల సమ్మేళనం మీకు ఇబ్బంది పెడుతుంది, కానీ ఏ గ్రహానికి ఆ గ్రహం మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అయితే శుక్రాచార్యుల వారు కానీ శని గారు కానీ సప్తమంలో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అంత బాగా కనబడబోవడం లేదు. వివాహాది శుభకార్యాలు కూడా ఇప్పుడే కుదురుతాయి అనేటటువంటి ఆశాజనకమైన వార్తలు ఏమీ కనిపించడం లేదు. ఉద్యోగ జీవితంలో కూడా మీకు అనేక విధాలుగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. పై ఉద్యోగులతో ఓర్పు కలిగి ఉండండి, పై అధికారులతో కాస్త వినయ విధేయతలతో ఉండండి, తోటి ఉద్యోగస్తులతో కాస్త సంయమనం పాటించండి. అలాగే ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్నా, పబ్లిక్ రిలేషన్స్తో మమేకమై చేసే పనులు ఏవైనా ఉన్నా ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలే అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ధనము విరివిగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, చాలా జాగ్రత్త. ధనం అంత ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టకండి. ఇక్కడ షష్ఠ స్థానం బాగా యోగిస్తోంది, మీకు అనేక విధాల లాభాలు బాటలో ఉన్నారు, మీరు విజయ అవకాశాలు ఉన్నాయి, శత్రువులు తగ్గిపోతారు, మిత్రుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి, ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి.
కానీ ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే సర్పదోషము ఏర్పడుతోంది, పితృవంశ దోషము ఏర్పడుతోంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ రవి రాహు కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. శని గారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, గురువు గారికి కూడా చేసుకోవాలి. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటూ ఉన్నప్పటికీ కూడా మిగతా అన్ని విషయాలలోనూ ఎవరి సహాయ సహకారాలు ఉండబోవడం లేదు. అతి జాగ్రత్తతో ఈ పరిహారాలు చేసుకుంటూ ఓర్పు కలిగి ఉంటూ ఈ యొక్క కార్యక్రమాలని మీ యొక్క కార్యక్రమాలని నిర్వర్తించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. తులారాశి వారికి వెనక్కి తిరిగి చూసుకునే విధంగా లేదు. అన్ని విషయాలలోనూ విజయావకాశాలు ఉన్నాయి. ధనము ఇప్పటి వరకు సంపాదించిన దానికన్నా కూడా ఇప్పుడు రెట్టింపు సంపాదించగలుగుతారు. అలాగే దైవభక్తి ఇనుమడిస్తోంది, పిత్రార్జితాలు అందుతున్నాయి, దైవ కార్యాలు చాలా బాగా చేస్తారు, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. కేతువు గారి యొక్క సంచారం గాని, గురువు గారి సంచారం గాని, శని గారి సంచారం గాని చాలా చాలా అత్యద్భుతంగా ఉన్న కారణం చేత మట్టి పట్టుకున్నా కూడా బంగారం అయిపోతుంది. అంత అద్భుతమైన విజయావకాశాలు వీరికి ఉన్నాయి. విజయ పరంపరలతో వీరికి ఉంటారు. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా మిన్నంటుతున్నాయి. ఒక జీవిత ఆశయాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని సాధించడంలో కృషి చేయండి. అత్యద్భుతంగా మీ యొక్క ఉన్నతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. మరింతగా మీ జీవితం శోభిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి ఒక్క శుక్రాచార్యుల వారి బలము చాలా బాగుంది. చతుర్థంలో బుధుని యొక్క సంచార బలము కూడా బాగుంటూ ఉన్నప్పటికీ కుజ రవి రాహులతో కలిసినటువంటి బుధుడు అంత పూర్తిగా ఉత్తమమైన ఫలితాలని ఇవ్వబోరు. కాబట్టి ఈ రవి రాహు కుజులకి అది పితృవంశ దోషము తెలియజేస్తోంది అర్ధాష్టమంలో, అలాగే సర్పదోషము తెలియజేస్తోంది. కాబట్టి ఈ 3 గ్రహాలకి పూర్తిగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఎంత సమయం కుదిరితే అంత సమయం చెయ్యండి. పంచమ స్థానంలో శనిగారి యొక్క సంచారము కూడా మీ సంతాన విషయంలో కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే గురుబలాన్ని పెంచుకోవడానికి గురుగ్రహ స్తోత్రాలు కూడా పారాయణ చేయండి. వీలైతే మొత్తం అన్ని గ్రహాలకి పారాయణ చెయ్యండి. ఇంకా వీలైంది మాకు అనుకున్నట్టయితే ఒకసారి నవగ్రహాలకి హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అర్ధాష్టమంలోనే ఈ రవి రాహు కుజ గ్రహాల యొక్క సంచారం ఉంది కాబట్టి వీలైతే ఒక్కసారి పుట్టలో పాలు పొయ్యండి. ఆదిత్య హృదయ పారాయణ కూడా చెయ్యండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి రాహు కుజ బుధ ఈ 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది. చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. సప్తమంలో గురుగారు బాగున్నారు. వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా అద్భుతంగా ఉంటున్న కారణం చేత వీరికి ఏది పట్టినా బంగారమే. అనుకోని విధంగా వచ్చే ఖర్చులు చాలా చక్కగా తట్టుకోగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబం బాగుంది. స్థిరచరాస్తుల వృద్ధి ఉంది. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. రాజకీయ నాయకులకి బాగుంది. పిత్రార్జితాలు బాగున్నాయి. అలాగే భార్యాభర్తల అనుకూలత బాగుంది. ఉన్నత విద్య బాగుంది. విదేశీయానాలు బాగున్నాయి. ఒకటేమిటి సమస్తం బాగున్నాయి అనే చెప్పుకోవాలి. అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఇప్పుడు ఉంటున్న కారణం చేత ఏది పట్టుకున్నా మీరు అది బంగారమే అవుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి పనిని ఆలోచించుకొని ప్రారంభించండి. అన్ని విధాల విజయావకాశాలు వచ్చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ జీవితంలో ఉన్నత స్థితికి మీరు వెళ్ళడానికి కావలసిన సోపానాలన్నీ ఇప్పుడే ఉన్నాయి. జీవిత ఆశయాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. ఖచ్చితంగా మీరు సాధిస్తారు అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చేయడము, ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము చాలా చాలా మంచిది. తప్పక ఈ పరిహారాలు పాటించండి. మరింత అభివృద్ధి సంపాదించండి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం చాలా చాలా బాగుంది. ద్వితీయ స్థానంలో బుధుడు బాగుంటూ ఉన్నప్పటికీ కూడా అక్కడ కుజ రవి రాహు కలయికలతో ఉన్నారు కాబట్టి కుటుంబ స్థానంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. అయితే మకర రాశి వారు ఎక్కువగా శారీరక శ్రమ
కష్టపడవలసినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాటికి చక్కటి ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఈ ప్రణాళికలని అమలు చేయడంలో శారీరక శ్రమకి లోనవుతారు. ఏది ఏమైనా రాబోయే అతి కొద్ది కాలంలోనే వీరికి గురుబలం చాలా చాలా పెరగబోతూ ఉన్న కారణం చేత ఇప్పుడు ఎంత కష్టపడుతున్నా కూడా అవన్నీ కూడా చక్కగా ఫలవంతం అవుతాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. ఏదైనా అవమానాలు అపనిందలు కనిపిస్తున్నా కూడా ఆ అవమానాలు అపనిందలకి వెరవకండి, జవాబు చెప్పే రోజు వస్తుంది మీకు. అప్పటికల్లా అవి అన్నీ సమసిపోతాయి. అనేక విధాలుగా మీ ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు మీకు విజయావకాశాలని తెచ్చిస్తాయి. లాభాల బాటలో ఉంటారు మీరు అని చెప్పి తెలియజేస్తూ శివారాధన చెయ్యండి, గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, గురు సేవ చెయ్యండి, అలాగే ఆశ్రమాలకి సేవ చేయండి, ఆలయాలకి సేవ చేయండి, ఆలయ దర్శనం చేసుకోండి, గురువు దర్శనం చేసుకోండి. అత్యద్భుతమైన మనశ్శాంతి మీ సొంతం. కుంభరాశి వారికి గురుబలం చాలా చాలా బాగుంది. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం కూడా బాగానే ఉంది. అయితే శనిగారితో కలిసి ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కాస్త ప్రేమ వ్యవహారాల విషయంలో చాలా వరకు ఇబ్బంది పెడతారు. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి సంచారము చాలా బాగుంది. వీరికి ఉద్యోగ జీవితం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, సంతానం బాగుంటారు, సంతాన పరంగా చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. సంతానం కావాలి అని కోరుకునే వారికి కూడా సంతానం కలుగుతారు అనేటటువంటి మాట వినిపిస్తుంది. శుభవార్త వింటారు. చక్కటి జ్ఞాన వృద్ధి కలుగుతుంది. అనేక విధాలుగా వీరికి కొంచెం నాస్తికత్వం దూరం అవడము, అలాగే నాలెడ్జ్ పెరగడము, విద్యా సంపద పెరగడము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంది. ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో కూడా తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు బాగా చెప్పుకోదగిన విధంగా ఉంటాయి. సంతృప్తికి బాగా లోనవుతారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే రాశిలో ఉన్న రాహువు గాని కుజ రవిల యొక్క సంచారము కూడా అక్కడే ఉన్నందువల్ల చాలా వరకు సర్పదోషానికి సంబంధించి, పితృవంశ దోషానికి సంబంధించి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. ఈ గ్రహాలకి స్తోత్రాలు పారాయణ చేయడం చాలా చాలా మంచిది. దుర్గ పూజ చేయడం, అలాగే అన్యోన్యత అనే దాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి. అది ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా, అది స్నేహం అవ్వచ్చు, బంధుత్వం అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, తల్లి బిడ్డలు అవ్వచ్చు, ఏ తండ్రి బిడ్డలు అవ్వచ్చు, ఏ విధంగా అయినా అవ్వచ్చు. సంతానం పట్ల మీరు సంతృప్తిగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా బాంధవ్యాల విషయంలో ఎక్కడా కూడా మాట తేడా రాకుండా చూసుకోండి. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచన. శివారాధన చెయ్యండి, దుర్గ పూజ చెయ్యండి, ఎర్రటి పూలతో అమ్మవారిని పూజించండి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తున్నాను. మీనరాశి వారికి కేతువు యొక్క సంచారము షష్టంలోను, రాశిలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత వీరికి కేతువు యొక్క సంచార ఫలితంగా ఆదాయం చాలా బాగుంది. అయితే శుక్రాచార్యుల వారి యొక్క ఫలితము అనుకున్నంత గొప్పగా ఉండబోదు. ఎందువల్ల అంటే శనిగారితో కలిసి సంచరిస్తూ ఉన్న కారణం చేత కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. వీటికి సంబంధించి ఓర్పు కలిగి ఉండాలి. ముఖ్యంగా భార్యాభర్తల అన్యోన్యత విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. అన్నదమ్ములతో ఊహించినంతగా సహాయ సహకారాలు ఉండబోవు. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా పూర్తిగా ప్రయాణాలు వీరికి అంతగా అక్కరికి వచ్చే విధంగా ఉండబోవు. వ్యయ ప్రయాసలకి లోనవ్వాల్సి వస్తుంది. అలాగే శారీరక శ్రమ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ కుజ రాహుల కలయిక కానీ, రవి రాహుల కలయిక కానీ జరుగుతూ ఉన్న కారణం చేత వీటికి ఈ 4 గ్రహాలకి కుజ, రవి, రాహు, అలాగే బుధ, ఈ 4 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా మరీ మరీ సూచన చేస్తున్నాను. అలాగే కుటుంబ జీవితంలోనూ చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. ఐకమత్యం కనిపించదు. స్థిరచరాస్తుల వృద్ధికి మీరు ఇంకా ఇంకా కృషి చేయవలసి వస్తుంది. సంతాన విషయంలో కూడా పూర్తిగా ఇంకా ఓర్పు కలిగే ఉండాలి తప్ప అనుకూల ఫలితాలు కనిపించబోవడం లేదు. పబ్లిక్ రిలేషన్స్ కూడా కాస్త దెబ్బతినే విధంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా అనుకూలం అయ్యేటట్టుగా ప్రవర్తించుకోండి. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఈ చెప్పినటువంటి గ్రహాల పరిహారాలు
స్తోత్ర రూపకంగా చేసుకుంటూ శివారాధన చేస్తూ హనుమాన్ చాలీసా కూడా పారాయణ చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.